అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉందంటే చెప్పలేమన్నా. అందరు ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? ఉంది కదా, ఇట్లానే ఉంది. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ పెట్టరుగా, మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది లేదన్న, చాలా ఇబ్బంది ఉంది. మీకు ఏమన్నా ఆర్థిక సాయం ఏమైనా చేస్తుందా? ఇప్పుడు ఏం లేదన్న. ఇంకా ఇప్పుడు మెదక్లో ఎవరిది క్రేజ్ ఉంది? రఘునందన్ రావు ఉన్నాడు, నీలం మధు ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంపీ అయితే తెలియదు అన్న, అందరు వీళ్ళనే ఉన్నారు. మీ ఆటోలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. ఆటో పరంగా అయితే ఇదే చెప్తారు మన. మీ ఒపీనియన్ ప్రకారం రాహుల్ గాంధీ పీఎం అయితే బాగుంటుందా, మళ్ళీ మోడీ అనే వస్తే బాగుంటుందా? ఇక నా ఒపీనియన్ అంటే ఇక నా ఒక్కొందైతే కాదు కదా అన్న. అన్న మీరు చెప్పండి. చెప్తాను. అంకుల్ నమస్తే, ఏం పేరు? రాములు. ఎట్లుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమన్నా ఆడావిడి ఉందా? ఆడవేడు ఉంటుంది ఇక, వాళ్ళకు ఉంటుంది ఇక, మాకు ఉంటుంది. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? ఏం ప్రభుత్వం ఏం అంటే అన్ని ఉచితమన్నాడు, ఏది లేదు. ఆమె ఆటోలో గిరాకులు లేవు, ఏం లేవు. ఇక పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చొని గిరాకులు ఏం లేవు. ఉన్న అంతా బస్కే పోతారు, వస్తువులు ఆటోలు ఎక్కుతూనే లేరు. ఎట్లా ఇక్కడ ఇప్పుడు నీలం మధు ఉన్నాడు ఎంపీ క్యాండిడేట్, రఘునందన్ రావు ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇంకా ఎవరు గెలుస్తారు ఏం గెలుస్తారు అని మనకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అయితే? నరేంద్ర మోడీ ఉంటే బాగా. రాహుల్ గాంధీ బాగున్నాడా? రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? ఆయన ఉండిపటికి మన భారతదేశం కొంచెం కాపలాగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అంతేగా. అట్లా నరేంద్ర మోడీకే మారా కంపల్సరీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈడ ఏంది మెదక్ల రఘునందన్ రావు ఉన్నాడు బీజేపీ కంపల్సరీ. ఏం చెప్తారు ఇప్పుడు? 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏం చెప్తారు? ఏం కూడా కరెక్ట్ లేవు. 500 గ్యాస్ అన్నాడు, అదే 1000 రూపాయలు తీసుకుంటాడు. అకౌంట్లో పడతా అంటాడు, ఆ అకౌంట్లో కూడా పడతలేవు. అట్లా కరెంట్ బిల్ ఒకటి కడతలేము. కొంతమందికి వస్తున్నాయి అవి, కొంతమందికి రాస్తాడు రానలేవు. కొంతమందికి 0 బిల్ వస్తున్నాయి, అన్ని కరెంట్ బిల్ వస్తున్నాయి. అందులో 100లో 10% కడతలేరు. 100 ఆటోల పరిస్థితి ఇప్పుడు ఇంతమంది మంచిగా ఉండే, ఇంకా ఇప్పుడైతే చాలా దారుణం అయిపోయింది. అసలు పబ్లిక్ లేరు, పబ్లిక్ ఎక్కుతలేరు. అట్లా మొత్తం ఏం విన్నపం చేసుకుంటారు చెప్పండి? రేవంత్ రెడ్డికి ఆటోల తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ఏం నెలకు 12,000 వేస్తాడు సంవత్సరానికి. అది ఇంతవరకు ఏది కూడా లేదు. అది వేస్తానికి గ్యారంటీ కూడా లేదు. భూమి జాగా ఉందా మీకు ఏమన్నా? భూమి జాగా ఏం లేదు. ఇదే ఇక ఆటో మీద బతుకు. ఫ్యామిలీ మొత్తం ఈ ఆటో మీదనే? ఫ్యామిలీ మొత్తం అంతే ఆటో మీద బతుకుడు. రోజుకు ఎంత వస్తాయన్న? వస్తాయి మా అంటే ఒక 800, 900, 1000 రూపాయలు తలిగంటే తలకపోతే లేదు. అట్లా ఉన్నంత ఫ్రీ బస్సు చూస్తారు. అది మాకు బస్సులో ఇలా బస్సులో పోతారు. ఆటోలు ఎక్కుతారు, లేకపోతే లేదు. డిమాండ్ ఏంటి అంటే ప్రభుత్వం మీకు ఏం చేస్తే బాగుంటుంది అనుకో? ఏదైనా మాకు కూడా కొంచెం ఆధారం చూపిస్తే బాగుంటుంది. ఇంకా ఏం గిరాకులు ఏం లేవు. ఏదైనా చూపిస్తే మాకు కూడా కొంచెం బాగుంటుందని. అంకుల్ నమస్తే, ఏం పేరు? నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. ఎవరు గెలిస్తే బాగుంటారు, మోడీయా లేకపోతే రాహులా? మోడీ గెలవాలి. మోడీ ఎందుకు? రేట్లు ఎక్కువైనాయి అంటారుగా. ఆయన తక్కువ చేస్తాడు. రాహుల్ గాంధీ వస్తే తక్కువ చేస్తా అంటాడుగా. రాహుల్ గాంధీ చేసేటట్టే ఉంది. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? 4 నెలలు అవుతుంది, ఎట్లుంది? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? పింఛన్లు వస్తున్నాయా? వస్తాయి పింఛన్. 4,000 వస్తుందా? వస్తుంది. నువ్వు ఎంపీ మోడీ రావాలంటావు అయితే? ఏ వాళ్ళన్నా రాని పాటు మనం వేసిన లెక్క అంతేనా? ఆవు మరి వస్తున్నాయా? ఇంక 20 రోజులు అయితే వేసుడేనా నువ్వు? ఎటు మరి ఎటేద్దాం అనుకుంటున్నావు? ఏటనేతాము అప్పుడు వాడికి పోయినప్పుడు ఏది బుద్ధి పుడుతుందో. అంతేనా? అవు మరి. ఎట్లుండే ఎక్కువ కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ది బాగానే రేవంత్ రెడ్డిది బాగాలేదా? ఇక ఆయనకి ఇంకా ఆడ చేయిక్కలేదు కదా. అంతేనా? సంసారం. సో చెప్పండి అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన మెదక్ నుంచి కావచ్చు, పైన కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? కేంద్రంలో బీజేపీ రావాలనుకుంటున్నాం. ఎందుకు బీజేపీ రావాలనుకుంటున్నాం? బీజేపీ రావాలి 100%. ఎందుకు బీజేపీ? మేము అదే కోరుతున్నాం, మాకు అదే రావాలి. బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అంటారు. అది మతకరం అని ఏదైనా కానీ ఎవరేమైనా మాట్లాడుకొని 100 మంది మాట్లాడుకొని అది రావాలి కేంద్రంలో. రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతుండు, ప్రజల నేత అంటారు. ఏమో తెలియదు, మాకు అవన్నీ తెలియదు. మేము అది పట్టించుకో, మాకు అవసరం లేదు. అందరు మోడీ అనుకుంటారా? మేమైతే మోడీకే. ఓకే, ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? 4 నెలలు అవుతుంది. ఎట్లుందంటే ఏం చెప్పలేము. సో ఇక్కడ మన మెదక్లోకి వస్తే
నీలం మధు ఉన్నాడు, ఆ, ఆ, రఘునందన్ రావు ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఎవరు గెలుస్తారు ఇక్కడ ఎంపీగా? ఎవరు వెళ్తాడంటే చెప్పాలి నేను. అంటే మామూలుగా ఉంటుంది కదా. అదే ఓట్లదా చెప్పలేనికి రాదు. ఆ, నా సంప్రదాయం నాది. ఓకే. మీరు 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 ఎటువైపు ఉన్నారు? మేము మాది మొత్తం బీజేపీ. బీజేపీ. ఓకే. లోపల పోయినాక ఏదో ఒకటి రెండు మారుతాయి, ఓకే. టీఆర్ఎస్కి మారుతాయి, నాకు కన్ఫామ్ అది. ఓకే. అది సో ఇక్కడ లోకల్గా ప్రజలు అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మీరు మాట్లాడుకుంటారు కాబట్టి ఎటువైపు ఎక్కువ అవకాశం ఉంది? ఉన్నాయి, అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. ఎక్కువ మాది టీఆర్ఎస్ కానీ బీజేపీ అంటున్నాం అనుకో. ఓకే. ఇక్కడ ఎంపీ కొన్ని వేస్తాం కంపల్సరీ.